హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైనితాస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పబోతున్నానండి. దాని పేరు వచ్చి గ్రీన్ ఆమ్లెట్ అనమాట. చాలామంది పిల్లలకి ఆకుకూరలు అనేవి ఇష్టం ఉండదు. సో వాళ్ళ కోసం ఈ రెసిపీ అనేది చాలా మంచిదండి. అలానే పాలకూరలో కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. విటమిన్ ఏ, సి, కేతో పాటుగా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, అలానే తక్కువ క్యాలరీలు అనేవి ఉంటాయన్నమాట. సో పాలకూరని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే పాలకూరని ఇలా వాటర్లో వేసి బాగా శుభ్రం చేసుకోవాలండి. ఎటువంటి మట్టి కూడా లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే పాలకూరలో మట్టి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా క్లీన్ చేసి మనం పక్కనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పాలకూరని మనం చూస్తున్నారు కదా, చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట, ఈ మాదిరిగా. ఎందుకంటే మనం ఆమ్లెట్లా వేసుకుంటాం కాబట్టి అందులో ఆకు అనేది పెద్ద సైజులో ఉంటే బాగుండదు కదా. తర్వాత ఇలా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ కూడా ఇందులో మనం కట్ చేసి ఉంచుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని తీసుకుంటామో అదే కప్పుతో మనం రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి. తరువాత ఇందులో మనం కట్ చేసుకున్నటువంటి పాలకూరని యాడ్ చేసుకోవాలండి. అలానే అల్లం ముక్కల్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఆనియన్స్ని ఇలా సన్నంగా తురుముకొని వేసుకోవాలండి. స్పైసీ అనేది మనకి కావాలి కాబట్టి ఇందులో గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేస్తున్నాను. అలానే మనకి జీరా కూడా కావాలండి, జీరాని యాడ్ చేస్తున్నా. టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్, అలానే ఇందులో మనకి టర్మరిక్ పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నీ కలుపుకున్నాక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. మరి వాటర్ని ఎక్కువ వేయకూడదు. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనకి ఆమ్లెట్లా రావాలి కాబట్టి పేస్ట్ అనేది ఇలా ఉండాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం ఆమ్లెట్ కోసం ప్యాన్ అయితే రెడీ చేసుకొని, టేస్ట్ కోసం అయితే నేను గీ యాడ్ చేస్తున్నానండి. గీ యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం ఆమ్లెట్ మాదిరిగా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు ఉడకనివ్వాలండి. ఆ తర్వాత ఉడికిన తర్వాత మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇందులో మనం ఎటువంటి ఎగ్ కూడా యాడ్ చేయలేదండి. మొత్తం మనం పాలకూరతోని అలానే శనగపిండి, రాగిపిండితో కలిపి మనం ఈ ఆమ్లెట్ అనేది చేసుకున్నాం. రెడీ అయిపోయిందండి గ్రీన్ ఆమ్లెట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి మాత్రం ఇది చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఇందులో పాలకూరకు బదులుగా మునగాకు కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే. అలా కూడా ట్రై చేయండి. సో ఇదండి మా గ్రీన్ ఆమ్లెట్. మీ అందరికీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.